హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, నేను మార్నింగ్ నుంచి నైట్ 9:30 వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేశానమాట. ఎప్పుడైనా సరే 10 మినిట్స్ వీడియో లేదంటే 9 మినిట్స్ అంటే 13 మినిట్స్ 15 మినిట్స్ వీడియోలు కూడా ఉన్నాయి. అవి మ్యాక్సిమం వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకే ఉండేవన్నమాట. ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం 9:30 వరకు తీశాను. సో మార్నింగ్ వచ్చేసి బయట పని అంతా కంప్లీట్ అవ్వగానే ఇంట్లోకి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు శుక్రవారం కదా, ఇంకా రేపు వచ్చేసి పండగ, అందుకనేసి కొంచెం పెండింగ్ అయితే ఉంది. పనులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. నిన్న అయితే కొంచెం కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు అయితే ఇంకా ఉంది కాబట్టి ఎంత చేసినా ఉంటుంది. బట్ పండగలు ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి కదా పనులు, అందుకనేసి అయితే మాత్రం ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి అంత చెత్త అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. అప్పటికి ఇంకా స్వీటీ అయితే నిద్ర లేవలేదు, తనకి స్కూల్ ఉంది. అండ్ ఈరోజు సివిల్ డ్రెస్ అనమాట. మామూలుగా అయితే మా పాపకి సివిల్ డ్రెస్ ఉన్న రోజు మాత్రం తొందరగా నిద్రలేసి ఏ డ్రెస్ కావాలా ఆ డ్రెస్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఇంకా ఫుల్ నిద్రపోతూనే ఉంది. నేనైతే ఫస్ట్ వంటగదంతా శుభ్రం చేసుకున్నానండి. హాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కెమెరా పెట్టి అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ అయితే లేసారు, ఆయనకి ఫీవర్ వస్తుందని చెప్పాను కదా. అప్పటికే ఆయన లేచి ఫిష్లకి అయితే ఫుడ్ వేశారనమాట. ఫుడ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఇలాగో వేసినా కానీ వాటికి ఏం కాదు. ఇంకా తర్వాత వచ్చేసి పాప అయితే ఇక్కడ రెడీ అవుతుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానమాట బ్రష్ చేసుకొని. అయితే స్వీటీని నేను స్టిక్కర్ ఇవ్వమంటే తను మాత్రం ఇంకా రెడీ అయిపోతుంది, పట్టించుకోవట్లేదు. మళ్ళీ అయితే ఇంకా ఇచ్చేసింది. ఇంకా నేనైతే ఇక్కడ స్టిక్కర్ పెట్టుకుంటున్నాను అనమాట. కాఫీ అయితే తాగాలండి. నేను కాఫీ మార్నింగ్ టైంలో రీసెంట్గానే అలవాటు చేసుకున్నాను. అంతకుముందు వచ్చేసి బూస్ట్ తాగేదాన్ని. ఈ మధ్య బూస్ట్ తాగుతుంటే ఏదోలా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి కాఫీ అయితే అలవాటు చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటున్నా అనేం కాదండి, ఇంతకుముందు కూడా అలవాటు ఉండింది. కానీ ఒక 3-4 ఇయర్స్ నుంచి బూస్టే బాగా అలవాటు ఉండే. మధ్య మధ్యలో ఎప్పుడన్నా తాగుతూ ఉంటే. సో మళ్ళీ అయితే నాకు ఇప్పుడు ఎందుకో కాఫీనే తాగాలనిపిస్తుంది. మెయిన్ వచ్చేసి మన పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా కానీ ఉంటాయి కదా అంగట్లలో కాఫీ పొడులు, ఆ వాటితో తాగాలని ఉంది. కానీ అవి తీసుకురమ్మంటే మా హస్బెండ్ మొన్న సన్ రైజ్ తీసుకొని వచ్చారు. నాకైతే ఇంకా ప్యాకెట్ అయిపోయేంత వరకు వాడాలి, తప్పదు. ఇక్కడ స్వీటీ కోసం అయితేనా బూస్ట్ వేసానండి. నా కోసం అదే కాఫీ అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా పాప నేను మాట్లాడుతుంటే మా పాప ఇంకొకటి ఏదో చెప్తూ ఉందన్నమాట వీడియో చేసుకుంటూ. వీడియో తను తీస్తుంది. అయితే స్కూల్కి టైం అయిపోతుందేమో అని చెప్పి దాని టెన్షన్ దాంది. లేదులే స్వీటీ, టైం ఉందిలే అని చెప్తున్నాను. నైట్ వచ్చేసి అన్నం మిగిలిపోయింది. మా హస్బెండ్కి ఫీవర్ వచ్చి అదేనండి వేడికి గుల్లలు వస్తాయి కదా, అవన్నీ నోట్లో వచ్చేసాయి. పాపం తినలేకున్నాడు. నైట్ అయితే అన్నం మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన అన్నమే మార్నింగ్ పులిహోర కలుపుతున్నా అనమాట. నేను అక్కడ స్వీటీని అడుగుతున్నాను, స్వీటీ అన్నం తింటావా పులిహోర, లేదంటే నీకేమైనా తెప్పించినా అంటే లేదులే మమ్మీ నేను తింటానులే అనింది. సర్లే అని చెప్పేసి ఇప్పుడు ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పులిహోర ప్యాకెట్ మొన్న తీసుకొచ్చారు. నిన్న సరుకులు సర్దాను కదా, అప్పుడైతే ఇది తెప్పించాను అనమాట. ఇక్కడ శనక్కాయ విత్తనాలు ఇవన్నీ తీసేస్తాను పక్కకి, ఎందుకంటే ఇవి ఎప్పుడు వేసింటారో తెలియదు కదా. నాకు అదొక ఫీలింగ్, దీంట్లో ఏమన్నా ఉంటాయా, చెడిపోయినట్టు అలా ఏమన్నా తింటే మళ్ళీ బాగోవు కదా, అందుకనేసి ఇవి తీసేసి నేనైతే వేసుకుంటాను అనమాట ఫ్రెష్ ఇంట్లో ఉన్నవి. మొత్తానికైతే పులిహోర అయితే రెడీ చేశానండి. ఇంక ఇది చేసిన తర్వాత మా పాపకి పెట్టాను అనమాట. కొంచెం తినింది, ఎందుకంటే వాళ్ళ డాడీ లాగా తనకు కూడా వచ్చేసాయి గుల్లలు అనేవి, తినలేకపోయింది. పాపనైతే రెడీ చేసిన, ఇక్కడ చెట్టు కాసిన పువ్వు అయితే పెట్టానండి. ఇంకా తను తినేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లక్కీ కోసము తన కోసం అయితే ఇడ్లీ తీసుకొని వచ్చారు ఆయన. చూసారా, 3 తీసుకొని వచ్చారు. ఎందుకు అంటే నాకు 2 చాలు అంటున్నారు, తినలేకపోతున్నారు. పాపం అనిపిస్తుంది నాకే. ఏం చేద్దామండి, ఇంకా తప్పదు. ఈ సాంబారు కొద్దిగా వేసి లక్కీకి అయితే తినిపించేసాను. వాడికి తినిపించిన తర్వాత నేను తినడానికి ఇంకా ఒక గంట టైం పడుతుంది అనమాట. అంటే నేను తినేది గంట పడుతుందని కాదండి, వానికి తినబెట్టేసి నేను తినడం కోసం ఒక 1 అవర్ పడుతుంది. అందుకనేసి ఇప్పుడు ఇంకా వాడికి తెచ్చిన చట్నీ ఉంటుంది కదా, అది వేసుకొని అయితే తినేసాను. మళ్ళీ అయితే కొన్ని సామాన్లు అయితే పడ్డాయండి. ఇంక ఈ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి లక్కీకి అయితే వాటర్ పెట్టేసిన, ఎందుకంటే వాడికి స్నానం చేయించమన్నాడు వాళ్ళ డాడీ. బయటికి తీసుకొని వెళ్తా, బాబుని రెడీ చేసి పెట్టు అని అన్నాడు. రెడీ చేసి ఉంచు, నేను తీసుకెళ్తా అన్నాడు. సరే అన్నాను అనమాట. ఇంకా తను వచ్చేసి
అవన్నీ రెడీ చేశానండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పప్పుకు పెట్టాననమాట. ఈ పప్పు ఇక్కడ తిరువాత కూడా వేసేస్తున్నా. ఎందుకంటే పప్పు ప్రాసెస్ అంతా వీడియో అయితే పెట్టలేదండి. మామూలుగా ఇంకా డైరెక్ట్ పోపు పెట్టే దగ్గర నుంచి తీసాననమాట. సో మొత్తానికైతే ఇంకా పప్పు రెడీ అయిపోయింది. అప్పటికి ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కదా. స్వీటీ కోసం అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తనకి పప్పు అలాగే కొద్దిగా టమాటో పచ్చడి వేసి నెయ్యి వేసి కలిపి పెట్టానండి. నాకైతే డౌట్ తను సరిగ్గా తినదు అని చెప్పేసి ఏం చేద్దాం, టయానికి అయితే ఏదో ఒకటి పెట్టాలి కదా. తను తింటుంది కానీ ఇంకా అదే చెప్పాను కదండి, నోట్లో గుల్లలు వచ్చాయని, దానివల్ల తినకోకుండా ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నా. చాలాసేపటి తర్వాత లక్కీ అయితే నిద్రపోయాడు. అంటే 2:40 ఆ టైంలో. తనకి ఇంకా ఫుల్ బాగా టైర్డ్ అయిపోయినాడు అనమాట. బాగా ఎక్కువసేపు ఆడుకొని వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్ళేసరికి ఇంకా తను పడుకున్న వెంటనే నేను భోజనం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2:40 దగ్గర దగ్గర 3 అవుతుంది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నేనైతే 3:30 కల్లా రెడీ అయిపోయానండి. రెడీ అవ్వడం అంటే జస్ట్ బాత్ చేసి వచ్చాను. ఇంకా ఇంకా తల కూడా దూకోలేదనమాట. టైం వచ్చేసి 4:30 అవుతుంది ఫ్రెండ్స్. మా ఆయన స్వీటీని అయితే తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఈరోజు ఏం జరిగిందంటే స్కూల్లో ఆఫ్టర్నూన్ తను క్యారీ ఇచ్చేకి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ ఎవరో స్వీటీని కొట్టిందంట. కరెక్ట్గా ఈ చెయ్యి ఉంటుంది కదా, ఇది ఇక్కడ పడింది, ఇక్కడ కంటి దగ్గర. ఇదంతా కొంచెం అచ్చరచ్చర పడిందంట హ్యాండ్ ఆమెది. తను ఏమైంది స్వీటీ అంటే, ఇట్లా టీచర్ కొట్టింది డాడీ, లెసన్ చెప్తున్నప్పుడు నేను బ్యాగ్లోకి ఎరేజర్ కోసం చూసిన కిందికి, లెసన్ వినుకోకుండా బ్యాగ్లో ఏం పడింది, ఏం చూస్తున్నావు అని చెప్పి వచ్చి కొట్టింది అని చెప్పిందంట. ఇంటికి వచ్చి నాకు చెప్పినాడు. నేను ఆమెది నెంబర్ లేదు నా దగ్గర, క్లాస్ టీచర్ ఉంటుంది కదా, తనకి ఫోన్ చేసి అడిగితే తనకి ఫోన్ ఇచ్చింది అలా టీచర్కి. ఏ టీచర్ అనేది ఎందుకులేండి, ఇస్తే ఎందుకు మేడం అలా కొట్టినారు, అంతలా కొట్టేది, టీచర్లు అన్నాక కొడతారు మామూలే, కానీ మరీ అంతా కొడితే ముందే స్వీటీ వీక్గా ఉంది కదా. మాకైతే ఇద్దరికి చాలా బాధ వేసింది. మా హస్బెండ్ మాత్రం ఇంకా అస్సలు ఫుల్ రైజ్ అయిపోయినాడు ఆమె మీద. అసలు కొట్టద్దండి మా పాపని, మీరు ఏం పనింది, మా పాపని కొట్టాకండి అని చెప్పి ఆయన అడ్చేసినాడు బాగా ఆమె మీద. అసలు వాళ్ళ డాడీకి స్వీటీ నేను కొడితే అస్సలు నచ్చను కూడా నచ్చదు, నన్నే అడుస్తాడు. అసలు ఎందుకు కొడుతున్నావు, కళ్ళతో భయం పెట్టుకోవాలా, ఎప్పుడైనా ఒక దెబ్బ అట్లా వేసినా కానీ అల్లరి చేస్తుంటే నన్ను ఇంకా అస్సలు చాలా కోపడతాడు నా మీద. అట్లాంటిది టీచర్ కొట్టిందనేసరికి ఆమెనైతే పాపం ఇంకా హట్ చేసినాడు. చిన్న కొట్టినా సార్ అలా అవుతుందని మాకేం తెలుసు అని అంటేదన్నమాట. కానీ ఇక్కడ కంటి దగ్గర కొట్టింది చూడు, దానికైతే కొంచెం కోపం వచ్చింది మా ఆయనకి. ఇక్కడ వీపుకి అట్లా కొట్టినా కానీ ఏం కాదు, కరెక్ట్గా ఇక్కడే కొట్టేసరికి కంటికి ఏమన్నా అయితే అన్నట్టు ఆయన అట్లా బాధపడినారనమాట. సో టీచర్లు అన్నాక కొడతారండి మామూలే, కానీ మరి అంతలా కొట్టకూడదు. నేనైతే మాత్రం ఇప్పుడు ఇంటికి వస్తే కొట్టిందని చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసింది. మామూలుగా టీచర్లు కొడుతుంటారులే అనుకున్నాను, కానీ ఇక్కడ కొట్టిందన్నప్పుడు నాకు కూడా బాధ వేసింది. అందుకే వెంటనే ఫోన్ చేసి అడిగినాము. ఇప్పుడు ఇంటికి వస్తే చూడాలి ఎట్లుంది ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అలాగే వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. వినాయక విగ్రహం తీసుకురావాలి, అలాగే ఇంకా స్వామికి సంబంధించిన కొన్ని ఉంటాయి కదా పూజా సామాగ్రివి, అవన్నీ అయితే తీసుకురావాలి, వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వచ్చినట్టున్నారు. పాప స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే తనని చూశానండి. ఇంకైతే ఫేస్ దగ్గర పెద్దగా అయితే ఏం లేదు, కొంచెం ఏదో వాసినట్టయితే అనిపించింది. ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ ఆ టాపిక్ రిపీట్ చేయదలుచుకోలేదనమాట. ఏమైంది స్వీటీ, ఎందుకంటే ఇంక ఇలా సంగతి మమ్మీ అని చెప్పింది. ఓకేలే అని చెప్పేసి ఇంకా నేను బయటకు వచ్చేసామండి. ఎందుకంటే ఇక్కడ ఇంకా దేవునికి సంబంధించినవన్నీ తీసుకోవాలని చెప్పి మాకు దగ్గరలో సర్కిల్ ఉంది. ఇంకా సర్కిల్ దగ్గరికి వచ్చేసి కావాల్సినవన్నీ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ తీసుకురాగానే ఇంకా మా వాడు ఊరుకుంటాడా, వాడికి కావాల్సినవి ఫస్ట్ ఓపెన్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ స్వీటీ కూడా ఊరికే ఉండదు, ఎందుకంటే కెమెరా పట్టుకుంది కాబట్టి సైలెంట్గా ఉంది. ఇంకా తను కెమెరా స్టాప్ చేసిందంటే తనకు కూడా సంబంధించినవన్నీ తీసుకొని తింటుంది. అయితే తన పక్కలో ఆల్రెడీ బింగో ప్యాకెట్ ఉందన్నమాట. ఇంకా వీడియో షూట్ చేయడం అయిపోగానే తను తింటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంక ఈ అరటి గెలలు అయితే తీసుకొచ్చామండి. ఏమంటారు ఇవి, అరటి
పిలకలే ఏవో ఇవి దేవునికి పెట్టేటనమాట, దేవుడి దగ్గర. ఇంకా అలాగే తమలపాకులు కూడా, తమలపాకులు, టెంకాయి, పువ్వులు అయితే చేమంతి పువ్వులు కొద్దిగా పెద్దగా ఉన్నాయో అవైతే తీసుకున్నాను. నిన్న మొన్న వచ్చిన పువ్వులు కూడా తీసుకున్నానండి, గులాబీ పువ్వులు ఇవన్నీ, అవి కూడా ఉన్నాయి. చింతపండు నిన్న మర్చిపోయారని చెప్పాను కదా సరుకులలో, చింతపండు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకెక్కడ ఇవి వచ్చేసి ఇటు పక్క బాక్సులలో ఇవి చాక్ పీసులు. మా వాడికి చాక్ పీసులు పొద్దున్న లేచినప్పటి నుంచి అడుగుతూనే ఉంటాడు. వాడు ఫస్ట్ మేము చూసినప్పుడు గీస్తాడు బండల పైన కానీ స్లేట్ పైన కానీ, మేము చూడనప్పుడు తింటాడనమాట. ఇంకే ఇక్కడ వచ్చేసి గరిక, ఇంకా తంగిడాకు ఇవన్నీ అంటారు కదా, అవన్నీ ఉన్నాయి ఆ కవర్లో. ఇవి వచ్చేసి కార్న్ అండి, ఇవి కూడా దేవునికి పెట్టేటి. ఇంక ఇవి చెరుగడ్డలు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇవి ఏమంటారు, ఏలక్కాయలు. ఏలక్కాయలేనండి ఇవి. నేను చిన్నప్పుడు అయితే ఎప్పుడో టేస్ట్ చూశాను, ఇవి తిన్నాను, కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి బత్తాయికాయలు అయితే 2 తీసుకున్నాము. సో ఇంక అంతేనండి. ఇంకా ఏమన్నా కావాల్సినవి అయితే మార్నింగ్ అయితే తీసుకొని వచ్చారు మా ఆయన. నేనైతే ప్రజెంట్ ఇవి చాలా అనుకున్నాను, కానీ ఆయన అంతటితో ఆగరు, ఇంకా ఏవేవో తీసుకొని వస్తారు. కానీ విగ్రహం మాత్రం దేవుడిది మార్నింగేనండి తీసుకొని వచ్చేది. ఇవి లాస్ట్లో చూపించాను కదా, ఈ ప్యాకెట్లు వచ్చేసి కేసరీలో వేసే కలర్ ప్యాకెట్స్ అనమాట. ఈ మధ్య కేసరి చేస్తుంటే బాగానే తింటున్నారు ఇంట్లో, అందుకనేసి ఇంక ఇక్కడ లక్కీ కోసం తెచ్చిన చాక్లెట్ అయితే తినిపిస్తున్నాను. స్వీట్ అయితే ఆల్రెడీ తింటూ ఉంది ఒక పక్క. ఇంకా మొత్తానికైతే దేవుడికి ఇవన్నీ తీసుకొని వచ్చామండి ఫైనల్గా. ఇంక ఇప్పుడు వచ్చేసి సాయంకాలం టైంలో అనమాట. ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, అవి అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఎప్పుడు క్లీన్ చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది అని చెప్పి నా ఫీలింగ్ ఈ మధ్య. లేకపోతే మాత్రం నైట్ ఇవి మార్నింగ్ ఇవి ఇంకా ఈవినింగ్ అలా చేసేదాన్ని. కొంచెం అన్నం అయితే ఉందండి, ఇంక ఈ అన్నం ఒకటి చాలు, నైట్కి ఇంకా కొంచెం చపాతి చేస్తే సరిపోతుంది, ఒక 4-5 అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అడిగితే సరే చెయ్యి అన్నారనమాట. ఇక్కడ పిండి అయితే తడుపుతూ ఉన్నాను. అంతకుముందు ఏమైందంటే నాకు ఒక 2 డేస్ నుంచి వర్క్ ఎక్కువ చేసేసరికి ఇంకా బయట అయితే నేను అలకలేనబ్బా నా వల్ల కాదు అన్నాను అనమాట రంగు ప్యాకెట్తో. మా ఆయన కూలి వాళ్ళు వస్తారు కదండి డాక్టర్కి, వాళ్ళ ఆవిడ పని మనిషి అనమాట, అంటే ఇళ్ళల్లో పని చేసేకి వెళ్తుంది. ఆవిడనైతే రమ్మన్నారు, ఇట్లా పని చేసి ఇచ్చిపోమ్మా, బయట ఇట్లా అలికిచ్చిపో అంటే సరేలేనా వస్తా అనింది. ఆమె టయానికి వచ్చేసి అలికిచ్చేసి వెళ్ళిందనమాట. నేను వాళ్ళని వీడియోలో అయితే చూపించదలుచుకోలేదండి, అందుకే వీడియో షూట్ చేయలేదు. అప్పుడు ఏమైందంటే డోర్ ఓపెన్లో పెట్టగానే నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. ఆమె రాగానే స్వీట్ ఏమో ఇంట్లో ఉండింది కానీ గమనించలేదు. దోమలన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి అనమాట. మా పాప ఇదే చెప్తుంది, ఇక్కడ నేను పిండి తట్టుతుంటే మమ్మీ దోమలన్నీ వచ్చినాయి కదా, ఈ దోమల్ని కూడా చూపిద్దామా అంటుంది. దోమలు ఎట్లా కనబడతాయి స్వీటీ వీడియోలలో, వద్దులే అని చెప్పాను అనమాట. ఇంక ఇప్పుడైతే పిండి తడుపుతున్నానండి. ఇంకా అదిగో పైకి ఎత్తుతుంది కెమెరా, ఇంక దోమలు కనిపిస్తాయేమో అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని అయితే మధ్యలో స్కిప్ చేసి అస్సలు చూడొద్దండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి అయితే చపాతీ అయితే చేస్తున్నానండి. చపాతీ చేసేటప్పుడు ఇంకా మా పిల్లలు ఇంకా అలాగే మా ఆయన అయితే తిన్నారు. ఫైనల్గా నేనేనండి, ఇప్పుడు కూడా నేను కూడా తిన్నాను. టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇంక ఈ టైంలో మా హస్బెండ్ బయటకు వెళ్ళారు, ఎందుకంటే దేవుడి విగ్రహాలు వచ్చింటాయి కదా, కొంచెం అలా ఎంజాయ్ చేసి వస్తా అని చెప్పేసి. ఆయన అలా బయటకు వెళ్ళారో లేదో, వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఇంక ఇక్కడ వర్షం సౌండ్ ఎక్కువ వస్తుంది, నేనైతే కట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.